మన ఇండియన్ హిస్టరీ కోర్సులో ఇది థర్డ్ క్లాస్. ఫస్ట్ 2 క్లాసెస్లోనూ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ గురించి, ముఖ్యమైన నగరాల గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి అండ్ తవ్వకాలు చేపట్టిన ఆర్కియాలజిస్టుల గురించి నేర్చుకున్నాం. ఆ క్లాసెస్ లింక్స్ కింద ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. అండ్ ఈ థర్డ్ క్లాస్లో సింధు నాగరికత యొక్క ముఖ్యమైన లక్షణాలు అండ్ ఈ నాగరికత పతనానికి గల కారణాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. వీటితో పాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 2 చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అవి కూడా డిస్కస్ చేసేసుకుంటే ఈ రోజుతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. మనలో చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు, ఎప్పుడో ఎవరో ఎక్కడో తవ్వితే కొన్ని ఇటుకలు, ముద్రలు, పగిలిపోయిన కుండలు దొరికాయి. ఇలాంటివి చాలా చోట్ల దొరుకుతాయి కదా, మరీ ఇంత హైలైట్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గొప్పతనం అని. 1924 సెప్టెంబర్ 28న ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అనే న్యూస్ పేపర్లో ఫస్ట్ టైం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అనౌన్స్ చేసే ముందు వరకు ప్రపంచం మొత్తం మనల్ని నాగరికత తెలియని మొహాలుగా కన్సిడర్ చేసేవాళ్ళు. ఈవెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్స్ కూడా బయట ప్రపంచానికి మన గురించి ఏమని చెప్పేవారంటే, వీళ్ళకి నాగరికత తెలియదు కాబట్టి నాగరికత అనేది నేర్పడానికే మేము ఈ కొలోనియల్ రూల్ లేదా వలస పాలనని స్టార్ట్ చేశామని చెప్పేవారు. యాక్చువల్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుగొనబడడానికి ముందు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఇండో ఆరియన్ మైగ్రెంట్స్ని మనకి నాగరికత అనేది తీసుకొచ్చారని అందరూ భావించేవారు. ఇక్కడ బ్రిటిషర్స్ అనే కాదు, మనలో ఉండే చాలామంది సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకి మూఢనమ్మకాలు, పుక్కిడి పురాణాలు తప్ప అసలు చరిత్ర, నాగరికత అనేవి లేవని, మనకి నాగరికత అంతా కూడా ఈ వలస పాలకులే, అంటే ముందుగా వచ్చిన ఆరియన్స్ కానీ, తర్వాత వచ్చిన ముస్లిం రూలర్స్ కానీ, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన యూరోపియన్స్ కానీ వీళ్ళే అలవాటు చేశారని నమ్మేవారు. మన గురించి, మన చరిత్ర గురించి చాలా హీనంగా తక్కువ చేసి మాట్లాడేవారు. ఇటువంటి టైంలో రివీల్ అయింది ఈ సింధు నాగరికత అనేది. దెబ్బకి ఓవర్ నైట్లో మన చరిత్రని ఒక 4,000 to 5,000 years బ్యాక్కి తీసుకెళ్ళిపోయింది. సో అప్పటి వరకు మనకి నాగరికతని నేర్పాము అని చెప్పుకుంటున్న ఈ దేశాల ప్రజలు ఇంకా తోళ్ళు ఆకులు కట్టుకుని అడవుల్లోనూ గుహల్లోనూ ఉంటూ పచ్చిమాంసం తినే రోజుల్లోనే మనం కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకున్నాం, విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలతో సిటీస్ని డెవలప్ చేసుకున్నాం, నేసిన బట్టలు కట్టుకున్నాం, అలంకరణ సామాగ్రి, పిల్లలకి బొమ్మలు తయారు చేసుకున్నాం. ఇవే కాకుండా పెద్ద పెద్ద రిజర్వాయర్స్, డ్యామ్స్, ఆర్టిఫిషియల్ టైర్ల పోర్ట్లని కట్టుకొని విదేశాల నుంచి ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ విదేశాలకు మన ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ప్రపంచంలోనే అతి పరిపూర్ణమైన అండ్ అతి ప్రాచీనమైన నాగరికతని కలిగి ఉన్నామని తెలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. సో ప్రపంచం ముందు మనల్ని తలలెత్తుకునేలా చేసింది కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఇంత ఇంపార్టెన్స్. ఈ నాగరికత ఎంతవరకు విస్తరించిందంటే మన నార్త్ వెస్ట్ ఇండియా అంతా కవర్ చేసేసింది. దీంతో పాటు పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని కూడా కవర్ చేసింది. సో ఈ సింధు నాగరికత సరిహద్దులు ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన తవ్వకాలు ఈనాటికి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అండ్ కొత్త సైట్స్ని కూడా డిస్కవర్ చేస్తూనే ఉన్నారు. సో ఈ సరిహద్దులు అనేవి ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్గా కన్సిడర్ చేసి వాళ్ళు ప్రామాణికంగా తీసుకునే లిమిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈస్టర్న్ లిమిట్ తూర్పు సరిహద్దు ఉత్తరప్రదేశ్లోని మీరట్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆలంగీర్పూర్. వెస్టర్న్ లిమిట్ పశ్చిమ సరిహద్దు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న సూత్కా జండోర్. నార్థన్ లిమిట్ ఉత్తర సరిహద్దు జమ్మూ అండ్ కాశ్మీర్లో చీనాబ్ నది దగ్గర ఉన్న మాండా. సదరన్ లిమిట్ దక్షిణ సరిహద్దు మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న దైమాబాద్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే MADS మ్యాథ్స్ అని గుర్తుపెట్టుకోండి. టాప్లో నార్త్ నుంచి స్టార్ట్ చేస్తాం. M ఫర్ మాండా, A ఫర్ అలంగీర్పూర్, D ఫర్ దైమాబాద్, S ఫర్ సూట్కా జండోర్. దీనికంటే బెస్ట్ మనం చిన్నప్పుడు బైహార్ట్ చేసినట్టు తూర్పున ఆలంగీర్పూర్, పడమరన సూత్కా జండోర్, ఉత్తరాన మాండా, దక్షిణాన దైమాబాద్, ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసేయండి, ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలుగు అకాడమీ అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ ఆథర్స్ బుక్స్లో సదరన్ లిమిట్ గుజరాత్లో ఉన్న మాల్వాని అని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ స్టాండర్డ్ అండ్ యాక్సెప్టెడ్ దక్షిణ సరిహద్దు అయితే దైమాబాద్ని. మాల్వాన్ ఇక్కడ ఉంటుంది, దీనికి 300 kilometers దక్షిణంగా దైమాబాద్ ఇక్కడ ఉంటుంది. సో దక్షిణ సరిహద్దు అన్నప్పుడు దైమాబాద్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. రేపు ఎగ్జామ్స్లో దైమాబాద్ ఆప్షన్ లేకపోతే మాల్వాన్ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మాల్వాన్ అండ్ దైమాబాద్ రెండూ ఉంటే దైమాబాద్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూరేషన్, ఈ నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని. ఆబ్వియస్లీ ఒక్కో ఆర్కియాలజిస్టు ఒక్కో టైం లైన్ని చెప్పడం జరిగింది. సో ఎవరేమన్నారు అని అడుగుతాడు. మార్టిమర్ వీలర్, మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, సింధు నాగరికత 3వ దశ పరిశోధన టైంలో హీరో, అప్పటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్. ఇతనేమన్నారంటే ఈ నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1750 మధ్యకాలంలో ఎగ్జిస్టెన్స్లో ఉంది అన్నారు. నెక్స్ట్ బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అండ్ ఇండాలజిస్ట్ FR ఆల్చిన్, పూర్తి పేరు ఫ్రాంక్ రేమండ్ ఆల్చిన్. ఈ FR ఆల్చిన్ ఏమన్నారంటే క్రీస్తుపూర్వం 2150 నుంచి క్రీస్తుపూర్వం 1700 మధ్య కాలంలో ఉండేది అన్నారు. నెక్స్ట్ చార్లెస్ ఫ్యాబ్రీ అనే హంగేరీకి చెందిన ఇంకో చరిత్రకారుడేమో
క్రీస్తుపూర్వం 2800 నుంచి క్రీస్తుపూర్వం 2500 వరకు అన్నాడు. లోతాల్లో తవ్వకాలు చేపట్టిన మన ఎస్ఆర్ రావు గారేమో క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య కాలం అన్నారు. మన ఇండియాకే చెందిన చరిత్రకారిణి రోమిలా థాపరేమో క్రీస్తుపూర్వం 3500 నుంచి క్రీస్తుపూర్వం 1750 మధ్య కాలంలో ఉంది అన్నారు. ఇవన్నీ కాకుండా సైంటిఫిక్ మెథడ్స్ C14 డేటింగ్ లేదా రేడియో కార్బన్ డేటింగ్, అంటే ఒక స్కెల్టన్లోని కార్బన్ 14 అండ్ కార్బన్ 12 ఆటమ్స్ రేషియోని మెజర్ చేయడం. ఇంకో మెథడ్ ఉంది డెండ్రోక్రోనాలజీ అని. ఈ డెండ్రోక్రోనాలజీ అంటే చెట్టు కాండంలోని వలయాల ఆధారంగా వయస్సును నిర్ధారించే పద్ధతి. సో ఈ శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా ఈ నాగరికత క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1700 మధ్య కాలం నాటిదిగా గుర్తించడం జరిగింది. సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది దీన్నే అంగీకరిస్తున్నారు. కాకపోతే పైన చెప్పిన టైమ్ లైన్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందే చెప్పినట్టు ఎవరేమన్నారు అని అడుగుతాడు. నెక్స్ట్, ఈ సింధు ప్రజలు ఇండస్ వ్యాలీ ప్రాంతాల్లో తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు. స్లోగా గ్రామాలు ఏర్పడ్డాయి. వీళ్ళు వ్యవసాయం కూడా స్టార్ట్ చేశారు. తర్వాత పశుపోషణ కూడా మొదలెట్టారు. ఆ నేల మొత్తం సారవంతమైంది అవడంతో వ్యవసాయం బాగా జరిగింది. అధిక మొత్తంలో పంటలు పండించారు. తినగలిగినంత తిన్నా ఇంకా చాలా పంట మిగిలిపోయింది. ఆ మిగిలి పంట ద్వారా ఆర్థికంగా బలపడి పెద్ద పెద్ద ఇళ్ళు నగరాలు నిర్మించుకున్నారు. అఫ్కోర్స్ ఇదంతా 1 or 2 yearsలో జరగలేదు, కొన్ని 100 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఇంకొన్ని 100 ఏళ్లకి విపరీతంగా వరదలు రావడం, భూములు సారాన్ని కోల్పోవడం, తారడారి విస్తరించడం, భూకంపాలు రావడం, బయట ప్రాంతాల వాళ్ళు దండయాత్రలు చేయడం, ఇలాంటి కారణాలతో చనిపోయే వాళ్ళు చనిపోయారు, మిగిలిన వాళ్ళు ఇతర ప్రాంతాలకి వలసపోయారు. సో ఈ రకంగా ఈ నాగరికత అనేది ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎంటైర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం కాలాన్ని 4 దశలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ది తొలి హరప్పా దశ లేదా పూర్వ హరప్పా సంస్కృతి. ఇది క్రీస్తుపూర్వం 7000 నుంచి క్రీస్తుపూర్వం 3000 వరకు. ఈ దశలో ప్రజలు సింధు దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. రెండో దశ క్రీస్తుపూర్వం 3000 నుంచి క్రీస్తుపూర్వం 2600 వరకు. కొంతమేరకు మట్టి నిర్మాణాలతో నగర ప్రణాళికని స్టార్ట్ చేశారు. ఈ దశలో ప్రాథమిక వ్యాపారం, కళలు, చేతివృత్తులు లాంటివి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మూడో దశ లేదా హరప్పా ఉజ్వల దశ క్రీస్తుపూర్వం 2600 నుంచి 1900 వరకు. ఈ దశలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు చేశారు, పటిష్టమైన నగరాల్ని నిర్మించుకున్నారు, రకరకాల చేతివృత్తులు డెవలప్ అయ్యాయి, విదేశీ వాణిజ్యం కూడా ఎస్టాబ్లిష్ అయింది. నాలుగో దశ లేదా తుది హరప్పా దశ ఇది క్రీస్తుపూర్వం 1900 నుంచి క్రీస్తుపూర్వం 1750 వరకు. ఈ నాగరికత అంతం కావడం ప్రారంభమైంది. వ్యాపారం అంతరించింది. అనే నగరాలు కూడా ఎగ్జిస్టెన్స్ని కోల్పోయాయి. కొన్ని బుక్స్లో ఇలా 4 దశలని కాకుండా 3 దశలని ఇవ్వడం జరిగింది. వీటిలో జస్ట్ మనం పైన చెప్పుకున్న పూర్వ హరప్పా సంస్కృతి ఉండదంతే. క్రీస్తుపూర్వం 3000 నుంచి 2600 వరకు తొలి హరప్పా దశగా కన్సిడర్ చేశారు. క్రీస్తుపూర్వం 2600 నుంచి 1900 వరకు హరప్పా పరిణతి చెందిన దశగా కన్సిడర్ చేశారు. క్రీస్తుపూర్వం 1900 నుంచి 1750 వరకు మలి దశగా కన్సిడర్ చేశారు. సో కంగారు పడొద్దు. నెక్స్ట్, సమకాలీన నాగరికతలు. ఈ సింధు నాగరికత అనేది సింధు అనే దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో ఏర్పడిందని చదువుకున్నాం. సింధు నాగరికత అనే కాదు, ఏ ముఖ్యమైన నాగరికత అయినా సరే డెవలప్ అయ్యేది నదీ తీరాల్లోనే. ఎందుకంటే గాలి తర్వాత మనిషి బ్రతకడానికి ముఖ్యంగా కావాల్సింది నీరు. ఈవెన్ అతను సొంతంగా ఆహారాన్ని పండించుకోవాలన్నా సరే ఈ నీరు కావాలి. సో అందుకని మీరు ఏ డెవలప్డ్ నాగరికతని తీసుకున్నా సరే దగ్గరలో కంపల్సరీ ఏదో ఒక నది ఉంటుంది. మన దేశంలో సింధు నాగరికత వర్ధిల్లిన టైంలోనే ఇతర దేశాల్లో కూడా కొన్ని నాగరికతలు డెవలప్ అయ్యాయి. ఏంటంటే అవి మొసపటేమియా నాగరికత టైగ్రీస్ యూఫ్రటీస్ నదుల మధ్యలో డెవలప్ అయింది. ఇది ఎక్కడుందంటే ఇరాక్. దీనికి సదరన్ సైడ్ సుమేరియా నాగరికత కూడా ఉండేది. చాలా సందర్భాల్లో ఈ మొసపటేమియా నాగరికత అండ్ సుమేరియా నాగరికత ఈ నేమ్స్ని ఇంటర్చేంజబుల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఈజిప్ట్ నాగరికత నైలు నదీ తీరంలో. చైనాకి సంబంధించిన హోయాంగ్హో నాగరికత, దీన్నే ఎల్లో రివర్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఇది హోయాంగ్హో నదీ తీరంలో ఉంటుంది. అండ్ మన సింధు నాగరికత సింధు నదీ తీరంలో ఉంటుంది. నెక్స్ట్, మేజర్ హైలైట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు లిపి. వీళ్ళు లిపిని ఉపయోగించారు. ఈ లిపికి సంబంధించిన ఆధారాలు కూడా చాలా దొరికాయి. ముద్రికల మీద, రాగి పలకల మీద, కుండల మీద, ఆభరణాల మీద, ఆఖరికి దోలవీర లాంటి ప్లేసెస్లో సైన్ బోర్డ్స్ కూడా దొరికాయి. వీటన్నిటి మీద కొన్ని పదాలు, సింబల్స్ ఉన్నాయి. సో దీన్ని చిత్రలిపి అంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ లిపిని ఇప్పటివరకు మనం చదవలేకపోయాం. వీళ్ళ లిపికి సంబంధించి దాదాపు 400 వరకు సింబల్స్ని ఐడెంటిఫై చేశారు. తక్కువ సింబల్స్ ఉంటే ఫ్రీక్వెన్సీని బట్టి గెస్ట్ చేసేయచ్చు. కానీ వీళ్ళు ఎక్కువ సింబల్స్ అవడం వల్ల రిపిటేషన్స్ తక్కువ. అండ్ ఈ 400 సింబల్స్లో కూడా యాక్చువల్ సింబల్స్ ఒక 250నే. రిమైనింగ్ 150 వాటిలోనే రకరకాల వేరియంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేప సింబల్ ఉందనుకోండి, ఈ చేపకే ఇంకో 4-5 వేరియంట్స్ ఉంటాయి. నార్మల్ చేప, ఇంటి కప్పు కింద చేప, సగం చేప, దేన్నో ఆపుతున్న చేప, చెట్టు కింద చేప, చేప పక్కన 6 గీతలు, ఇలా అనమాట. డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఈ బొమ్మల్ని బట్టి ఆ పదాలను గెస్ట్ చేద్దామంటే వర్కౌట్ అవ్వట్లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేప సింబల్ చూసి ఇదేదో ఫిష్కి రిలేటెడ్ అనుకుంటాం, కానీ దీని మీనింగ్ స్టార్ అని అంట. ఈ సగం చేప ఉంటే అది మెర్క్యూరీ అంట. సో ఈ రకంగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అండ్ గెస్ చేయలేకపోతున్నారు. ఇటువంటి సింబల్ సిస్టమ్ని లోగో సిలబిక్ సిస్టమ్ అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సింబల్ని తీసుకుంటే మన పై ఎగ్జాంపుల్లో లాగా అది ఒక పదానికి గుర్తు కాదు. ఆ సింబల్ తాలూకు పదాన్ని వాళ్ళ భాషలో ఏమంటారో ఆ పదం సౌండింగ్లో మొదటి అక్షరాన్ని అది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ చేప బొమ్మని మనం అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళ భాషలో ఆ చేపని ఏమంటారో మనకి తెలియాలి. ఆ అర్థాలు చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు బతికి లేరు కాబట్టి ఈ లిపిని మనం చదవలేకపోతున్నాం. లోగో సిలబిక్ సిస్టమ్ అన్న వర్డ్ గుర్తుంటుంది కదా. అండ్ ఈ సింధు లిపికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇనీషియల్గా దీన్ని చదవడానికి ప్రయత్నించినప్పుడు చరిత్రకారులు మన ఇంగ్లీషు తెలుగు భాషలు చదివినట్టుగా లెఫ్ట్ నుంచి రైట్కి చదవడానికి ట్రై చేశారు, చదవలేకపోయారు. తర్వాత అరబిక్ లేదా ఉర్దూ భాష చదివినట్టుగా రైట్ టు లెఫ్ట్ ట్రై చేశారు, అలా కూడా చదవలేకపోయారు. తర్వాత తెలిసింది ఏంటంటే దీన్ని వాళ్ళు బౌస్ట్రోఫీడన్ పద్ధతిలో రాశారు అని. ఈ బౌస్ట్రోఫీడన్ వర్డ్ కూడా ఇంపార్టెంట్. తెలుగులో అయితే సర్పలిపి అంటారు. అంటే వీళ్ళు ఇక్కడ ఎలా రాస్తారంటే ఫస్ట్ కుడి పక్కన రాయడం స్టార్ట్ చేసి ఎడం పక్కకి రాస్తారు. ఆ లైన్ కంప్లీట్ అయ్యి ఎడం పక్క చివరికి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఎడం పక్కనే కిందకి దించి అక్కడి నుంచి మళ్ళీ కుడి పక్కకి రాస్తారు. మళ్ళీ కుడి పక్కనే కిందకి దించి అక్కడి నుంచి మళ్ళీ ఎడం పక్కకి రాస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పాము ఎలాగైతే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ పాకుతుందో అలా రాస్తారు. అందుకే దీన్ని సర్పలిపి అంటారు. ఇంగ్లీష్లో అయితే బౌస్ట్రోఫీడన్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగాడు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈజిప్ట్ లిపి కూడా చిత్రలిపే కదా, దాన్ని ఎలా చదవగలుగుతున్నాం అని. యాక్చువల్లీ ఈజిప్ట్ లిపితో కూడా సేమ్ ప్రాబ్లం ఉండేది. కానీ 1799లో ఒక శాసనం దొరికింది, రోజెట్టా స్టోన్ అంటారు దాన్ని. దీంట్లో ఒకే విషయాన్ని 3 భాషల్లో, అంటే ప్రాచీన చిత్రలిపితో పాటు గ్రీకు భాషలోనూ అక్కడ లోకల్ పీపుల్ మాట్లాడుకునే భాషల్లో కూడా రాయడం జరిగింది. సో ఈ మిగతా 2 భాషల్ని రిఫరెన్స్గా తీసుకొని ఈజిప్ట్ లిపిలోని మేజర్ సింబల్స్ని ఐడెంటిఫై చేయగలిగారు. సో అటువంటిది ఏదైనా దొరికితే తప్ప ఈ సింధు నాగరికత లిపిని మనం చదవలేం. ఈ సింధు లిపిని చదవలేకపోవడం వల్ల వాళ్ళ లిటరేచర్ ఏంటో, వాళ్ళ థాట్స్ ఎలా ఉండేవో, వాళ్ళ నమ్మకాలు ఏ విధంగా ఉండేవో ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ ముద్రికలు. ఈ సింధు నాగరికత ప్రజలు రకరకాల ముద్రికలు వాడేవారు అని ఇంతకుముందు క్లాసెస్లోనే చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్లేస్లోనూ జరిపిన తవ్వకాల్లో దాదాపు 2000కి పైగా ముద్రికలు దొరికాయి. యూజువల్లీ ఇవి స్క్వేర్ షేప్లో ఉండి 2x2 అంటే 2 అంగుళాల పొడవు 2 అంగుళాల వెడల్పు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సీల్స్ స్టేటైట్ అనే ఒక రాతితో చేయబడ్డాయి. ఈ స్టేటైట్తోనే ఎందుకు చేసేవారంటే ఈ స్టోన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ వేడి తగిలితే గట్టిగా అయిపోతుంది. సో దీని మీద బొమ్మల అక్షరాలు చెక్కడం ఈజీ. వన్స్ చెక్కడం పూర్తయ్యాక వేడి చేసేవారు, అది హార్డ్గా అయిపోయేది. ఈ స్టేటైట్తో పాటు పూసల తయారీలు యూజ్ చేసే అగేట్ అనే వేరొక రాయితో కూడా ఈ ముద్రలు తయారు చేశారు. అండ్ కాపర్తో తయారు చేసిన సీల్స్ కూడా దొరికాయి. కానీ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఈ సీల్స్ని దేంతో తయారు చేసేవారు అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? స్టేటైట్. ఈ సీల్స్ మీద రకరకాల జంతువుల బొమ్మలు ఉన్నాయి అండ్ సింధు భాషలో అక్షరాలు కూడా ఉన్నాయి. మూపురం ఉన్న ఎద్దు, పశుపతి లాంటి కొన్ని ఇంపార్టెంట్ సీల్స్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ. సింధు ప్రజల రాజకీయ వ్యవస్థ గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు. ఎందుకంటే వీళ్ళ లిపిని చదవలేకపోతున్నాం అండ్ కోటల్లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఐటమ్స్ ఏమీ దొరకలేదు. సో ఈ కాలంలో పరిపాలన ఎలా జరిగింది అనేది మనకి క్లారిటీ లేదు. కానీ వీళ్ళ సమాజంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్ఎస్ శర్మ ప్రకారం సింధు నాగరికత విస్తీర్ణం దాదాపు 12,99,600 చదరపు కిలోమీటర్లు. ఇది ఎంత పెద్దదో మనకు అర్థం కావాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది కదా, దీని విస్తీర్ణం 8,81,913 చదరపు కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ దేశం కంటే సింధు నాగరికత విస్తీర్ణం దాదాపు 4 లక్షల కిలోమీటర్లు ఎక్కువ అని చెప్పొచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నాగరికత విస్తరించి ఉన్న అన్ని ప్లేసెస్లోనూ కూడా చాలా షాకింగ్ సిమిలారిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఉపయోగించిన పాత్రలు కానివ్వండి, బిల్డింగ్స్ అండ్ స్ట్రీట్స్ కానివ్వండి, వాళ్ళు వాడిన ముద్రలు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, తూనికరాళ్ళు కానివ్వండి, ఆఖరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాడిన ఇటుకల కొలతలతో సహా ఎవరో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేసినట్టుగా ఒకే షాకింగ్ యూనిఫార్మిటీ ఉంది. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇటుక తీసుకున్నారనుకోండి, ఆ ఇటుక 1:2:4 రేషియోలో ఉంటుంది. అంటే 7 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది, 14 సెంటీమీటర్ల వెడల్పు, 28 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. మీరు మొహంజదారోలో తవ్వినా సేమ్ సైజు, కాళీబంగంలో తవ్వినా సేమ్ సైజు, సూత్కా జెండర్లో తవ్వినా సేమ్ సైజు. ఎవరో పైనుంచి ఆదేశించినట్టుగా సేమ్ కన్సిస్టెంట్ రేషియోని మెయింటైన్ చేశారు. అసలు ఈ స్టాండర్డ్స్ని ఎవరు సెట్ చేశారో, వాటిని అన్ని ప్రాంతాల్లోనూ ఈక్వల్గా ఎలా అమలు చేశారో మనకి తెలియదు. అమ్రియాన్ కోట్ డీజీ. ఈ ప్లేసెస్లో ఫస్ట్ నిర్మించిన ఇల్లు కాల్చబడి ఆ తర్వాత మళ్ళీ మిగతా ప్లేసెస్లో లాగా సేమ్ నార్మ్స్ అండ్ కొలతలతోటి మళ్ళీ ఇల్లు నిర్మించబడ్డాయి. అన్ని నగరాల్లోనూ కోటలు కూడా ఒకే రకంగా ఉండడం చూస్తే ఒకే రాజు పరిపాలించినట్టుగా కనిపించదు. అలానే సెపరేట్ రూలర్స్ ఉన్నారు అనుకుంటే వీళ్ళలో ఎవరో ఒకడు తిరుగుబాటు చేయకుండా ఉన్నాడు. అలా తిరుగుబాటు జరిగినట్టు కూడా మనకేమీ ఆధారాలు దొరకట్లేదు. సో ఎవరో ఒకరు ఈ స్టాండర్డ్స్ని సెట్ చేసి
అందరితోనూ పాటించేలా చేసి ఉండాలి. అలా అని బలవంతంగా భయపెట్టి చేయించారు అనడానికి కూడా ఆధారాలు లేవు. ఎందుకంటే అప్పటి సమాజం చాలా శాంతియుతమైంది, క్రమబద్ధమైంది కూడా. సో మేబీ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ మతం ప్రాతిపదికన వీళ్ళందరినీ యునైట్ చేసి పరిపాలించి ఉండొచ్చు అని భావిస్తున్నారు. అండ్ ఆ టైంలో ఉన్న మిగతా నాగరికతల్లో లాగా వీళ్ళ దగ్గర యుద్ధ పరికరాలు, ఆయుధాలు లాంటివి కూడా ఏమీ దొరకలేదు. కోర్స్ గొడ్డళ్ళు, ఈటలు, బాణాలు, కత్తులు లాంటివి దొరికినప్పటికీ అవంతా స్ట్రాంగ్గా, ఎఫెక్టివ్గా తయారవలేదు. మోస్ట్లీ డైలీ యూసేజ్కి, వేటకి యూజ్ చేసేవి ఎక్కువ ఉన్నాయి. మిగతా ఐటమ్స్ అయితే చాలా డెలికేట్, చేత్తో నొక్కితే వంగిపోయేలా ఉన్నాయి. సో మనం జాతరల్లోనూ, వీరభద్రుడి ఉత్సవాల్లోనూ కత్తులు ఉపయోగించినట్టు వీళ్ళు కూడా జస్ట్ సెరిమోనియల్ పర్పస్కి వీటిని యూజ్ చేసి ఉంటారు అని భావిస్తున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక. సింధు నాగరికతకి ఇంత గుర్తింపు రావడానికి రీజన్ వీళ్ళ టౌన్ ప్లానింగ్నే. మొహంజదారో, హరప్పా, చాన్హుదారో, లోతా లాంటి నగరాల్లో ఉన్న సౌకర్యాలు, క్లీనినెస్ని ఇప్పుడు కూడా మనం సిటీస్లో అచీవ్ చేయలేమనే చెప్పాలి. కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ సింధు నాగరికత ప్రధాన నగరాలన్నింటిలోనూ కూడా ఒకే రకమైన టౌన్ ప్లానింగ్ మెథడ్స్ని వాళ్ళు అప్లై చేయడం జరిగింది. వీళ్ళ నగరాలన్నీ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి, అప్పర్ సిటీ అండ్ లోయర్ సిటీ. అప్పర్ సిటీ సిటాడెల్ లేదా కోట, దానికి కొంచెం దూరంలో లోయర్ సిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో పశ్చిమ వైపు కోటలు, ప్రహరీలు ఉన్నాయి. ఇవి వరదల్లాంటివి వచ్చినప్పుడు ప్రజలకి రక్షణ కల్పించేవి. మిగతా సమయంలో మీటింగ్స్కి, గ్యాదరింగ్స్కి యూజ్ అయ్యేవి. సో ఈ కోటల్ని బట్టి అప్పట్లో కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఈ కోటలకి ఈస్ట్ వైపు నివాస ప్రాంతాలు ఉన్నాయి. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఈ వీధులన్నీ కూడా 19 degrees యాంగిల్లో గ్రిడ్ సిస్టంలో నిర్మించడం జరిగింది. అండ్ నగరం చుట్టూ గోడ ఉంటుందని చెప్పుకున్నాం కదా, మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఇది శత్రువుల నుంచి రక్షణ కోసం కాకుండా వరదల నుంచి రక్షణ కోసం నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా విపరీతమైన వరదలకు గురవుతూ ఉండేది. యాక్చువల్లీ ఈ వరదల వల్లే సారవంతమైన ఒండ్రుమట్టి పోగుపడి విస్తారంగా పంటలు పండించడానికి హెల్ప్ అయింది. కానీ అదే టైంలో ఈ వరదల వల్ల నగరాలు కూడా చాలా నాశనం అయిపోయేవి. సో టౌన్ ప్లానర్స్ ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఈ వరదలకి తట్టుకునేలాగా నగరాలని నిర్మించడం. హరప్పా లాంటి ఉపనదుల తీరాల్లో నిర్మించిన నగరాలకైతే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఈ మొహంజదారో లాంటి సింధు నదీ తీరాన్ని ఉన్న నగరాలకి మాత్రం వరదల ముప్పు చాలా ఎక్కువగానే ఉండేది. నెక్స్ట్ వీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీరు బుక్స్లో చాలాసార్లు చదివే ఉంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ చాలా పాపులర్ అండ్ ది బెస్ట్ అని. అది చదవగానే మనందరికీ వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే, ఏముంది మట్టి పైపులతో డ్రైనేజ్ వాటర్ని నదుల్లోకి వదిలేయడమే కదా, దీని గురించి ఎందుకు ఇంత ఓవర్ హైప్ చేసి చెప్తున్నారు అనుకుంటాం. కానీ మొహంజదారోని తీసుకుంటే అప్పట్లోనే అత్యద్భుతమైన శానిటేషన్ అరేంజ్మెంట్స్ కలిగి ఉన్న నగరం. ఈవెన్ ప్రజెంట్ ఇండియన్ సిటీస్తో కంపేర్ చేసినా కూడా చాలా శుభ్రమైన నగరం అంటారు దీన్ని. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని అన్ని నగరాలు, పట్టణాల్లో చిన్న పెద్ద ఇళ్ళన్నింటిలోనూ కూడా స్నానానికి సెపరేట్ గదులు ఉండేవి. ఇవి వీధుల్ని ఆనుకుని ఉండేవి. ఇళ్లలోంచి మట్టి పైపుల ద్వారా వచ్చే నీరంతా రోడ్ సైజ్ ఉన్న డ్రైనేజీల్లోకి వెళ్ళిపోయేది. ఈ డ్రైనేజెస్ అన్నీ కూడా పైన కవర్ చేయబడి ఉండేవి. వీటిని క్లీన్ చేయడానికి సర్టెన్ డిస్టెన్సెస్లో మ్యాన్ హోల్స్ ఉండేవి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇళ్లలోంచి మట్టి పైపుల ద్వారా వచ్చే వేస్ట్ వాటర్ అంతా డైరెక్ట్గా వీధుల్లో ఉన్న డ్రైన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఓవర్ఫ్లో అయిపోయేది కాదు. ఇక్కడే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ సిస్టమ్ని అప్లై చేశారు. రెయిన్ వాటర్ కానీ, ఇళ్లలోంచి వచ్చే వేస్ట్ వాటర్ కానీ స్ట్రీట్ డ్రైన్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్ సంప్ లేదా సెస్పిట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ సెస్పిట్ యొక్క కింద భాగం కాకుండా పై భాగం బయట ఉన్న స్ట్రీట్ డ్రైన్కి కనెక్ట్ చేయబడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సెస్పిట్ 3 వంతులు నిండిన తర్వాత మాత్రమే ఆ నీరు ఓవర్ఫ్లో అయ్యి బయట ఉన్న మెయిన్ డ్రైన్లోకి ఎంటర్ అవుతుంది. సో బరువుగా ఉండే సాలిడ్ వేస్ట్ అంతా కూడా ఈ సెస్పిట్ యొక్క అడుగు భాగానికి చేరుతుంది. ఈ మెథడ్ వల్ల స్ట్రీట్ డ్రైన్స్ ఓవర్ఫ్లో అవ్వవు. చాలా గొప్ప నగరాలుగా చెప్పుకునే మన సిటీస్లో గట్టిగా ఒక 20 minutes వర్షం పడితే రోడ్లు, డ్రైనేజీలు ఏమవుతాయో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. సో ఈ ఇండస్ వ్యాలీ సిస్టమ్ యొక్క డ్రైనేజ్ సిస్టమ్కి అందుకే అంత ఇంపార్టెన్స్. ఇదంతా వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ గురించి. ఇదే కాకుండా ఇళ్లలో చెత్తని డిస్పోజ్ చేయడానికి కూడా ఇటువంటిదే మెకానిజం ఉండేది. గార్బేజ్ని డైరెక్ట్గా ఇంటి బయట గోడలకు ఉన్న బ్రిక్ బిన్స్లో కలెక్ట్ చేసి వాటిని మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అకేషనల్లీ క్లీన్ చేసేవారు. స్ట్రీట్స్లో కూడా పబ్లిక్ డస్ట్బిన్స్ ఉండేవి. అండ్ సివిక్ రెగ్యులేషన్స్ని అమలు చేయడానికి, నేరాలని నిరోధించడానికి జంక్షన్స్లో పోలీస్ చెక్ పోస్టులు కూడా ఉండేవి. అండ్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా వీళ్ళ కాల్చిన ఇటుక పరిమాణం 1:2:4 రేషియోలో ఉండేది. వీళ్ళ నగరాలు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం వీళ్ళు కాల్చిన ఇటుకలు వాడటమే. ప్లస్ ఇల్లు కట్టేటప్పుడు ఈ ఇటుకలను ఒక ప్రత్యేక పద్ధతిలో పేర్చడం జరిగేది. ఆ పద్ధతిని ఇంగ్లీష్ బాండ్ మెథడ్ అంటారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంగ్లీష్ బాండ్ మెథడ్ ఎలా ఉంటుందంటే, ఈ పద్ధతిలో 2 ఇటుకల్ని నిలువుగా పేర్చారనుకోండి, వాటి మీద ఇంకో 2 ఇటుకల్ని అడ్డంగా పేరుస్తారు. దీనివల్ల గోడకి అడిషనల్ స్ట్రెంత్ అనేది వస్తుంది. వీళ్ళు మ్యాక్సిమం కాల్చిన ఇటుకలు వాడినప్పటికీ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఎండబెట్టిన ఇటుకలు కూడా వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ మహాస్నాన వాటిక, గ్రేట్ బాత్ అంటాం. మొహంజదారోలో ఉన్న నిర్మాణాలన్నింటిలోకి ప్రధానమైంది ఈ మహాస్నాన వాటిక. ఇది కోట లోపల ఉంటుంది. దీని మెజర్మెంట్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 11.88 మీటర్స్ పొడవు, 7 మీటర్స్ వెడల్పు ఉంటుంది. లోతేమో 2.4 మీటర్స్ ఉంటుంది. దీంట్లోకి దిగడానికి, బయటకు రావడానికి సెపరేట్ మెట్ల మార్గాలు ఉన్నాయి. పక్కనే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ దగ్గరలో ఉన్న బావి నుంచి దీంట్లోకి వాటర్ రావడానికి
అండ్ అదేవిధంగా యూజ్ చేసిన వాటర్ బయటకు పోవడానికి సెపరేట్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఎక్కడ వాటర్ అనేది లీక్ అవ్వకుండా కింద ఫ్లోర్స్కి నాచు పట్టకుండా డిజైన్ చేశారు. దీని ఎంటర్టైన్మెంట్ పర్పస్కి కాకుండా మోస్ట్లీ రిలీజియస్ పర్పస్కి, అంటే పండుగలు పర్వదినాల్లో సామూహిక స్నానాలు చేస్తారు కదా, అలాంటి పర్పస్ కోసం దీన్ని నిర్మించి ఉంటారు అనుకుంటున్నారు. నెక్స్ట్ ధాన్యాగారాలు అండ్ లోతాల నౌకాశ్రయం. వీటి గురించి డీటెయిల్గా మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత సామాజిక పరిస్థితులు. ఈ సింధు నాగరికతని నిర్మించింది ఎవరు అనే దాని మీద చరిత్రకారులు రకరకాల ఒపీనియన్స్ని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళ స్కల్స్ మీద చేసిన పరిశోధనల వల్ల ఈ సింధు ప్రజల్లో 4 ముఖ్యమైన జాతులు ఉండేవి అని తెలుస్తుంది. వాళ్ళు ఎవరంటే ప్రోటో ఆస్ట్లాయిడ్స్, మెడిటరేనియన్, మాంగోలాయిడ్స్ అండ్ ఆల్పైన్. వీళ్ళలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మెడిటరేనియన్స్ తర్వాత ఇతర ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యి లోకల్ జాతులతో కలిసిపోవడం వల్ల ద్రవిడ జాతి ఫామ్ అయిందని చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు. సింధు నాగరికత అనగానే మనం పట్టణాలనే హైలైట్ చేస్తాం, కానీ గ్రామీణ ప్రాంతాలు కూడా వీళ్ళ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. నగరాలకు అవసరమైన ఫుడ్ అంతా వీళ్లే పండించేవాళ్ళు. ధనవంతులు గొప్పవాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో నివసిస్తే పేదవాళ్ళు చిన్న చిన్న ఇళ్లలోనూ, కార్మికులు ఒకే గదిలోనూ గుడిసెల్లోనూ నివాసం ఉండేవాళ్ళు. సో వీళ్ళ సమాజంలో కుల వర్ణ వ్యవస్థలు లేవు, కానీ ఆర్థిక స్థాయిని బట్టి వర్గాలు ఉండి ఉండొచ్చు అని భావిస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా గోధుమలు, పాలు, పళ్ళు, కూరగాయలు ఆహారంగా తీసుకునేవారు. మనకి తవ్వకాల్లో బయటపడిన మేకలు, జింకలు, దున్నపోతులు, పందులు, తాబేళ్ల అవశేషాలను బట్టి వీళ్ళు మాంసాహారం కూడా తినేవాళ్ళని చెప్పొచ్చు. చేపలు పట్టే గాలాలు కూడా దొరికాయి, సో చేపలు కూడా తినేవారని చెప్పొచ్చు. బంగారం, వెండి, కంచు, ముత్యాలు, స్టీటైట్, ఇంకా బంకమట్టితో చేసిన ఆభరణాలు వేసుకునేవారు. డెకరేషన్ కోసం అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా చాలా తయారు చేశారు. మొహంజదారోలో దొరికిన డాన్సింగ్ గర్ల్ బొమ్మ వల్ల వీళ్ళకి నాట్యం కూడా తెలుసని చెప్పవచ్చు. సో ఆబ్వియస్లీ సంగీత సాహిత్యాలు కూడా తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నారు. చెస్ బోర్డు, పాచికల్ లాంటివి దొరికాయి కాబట్టి ఇండోర్ గేమ్స్ కూడా ఆడేవారని తెలుస్తుంది. కోళ్లపందెం బొమ్మతో ఉన్న ముద్రకు కూడా ఒకటి దొరికింది. వీళ్ళ ఇళ్లలో దొరికిన బొమ్మల్ని బట్టి స్త్రీలకు సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయని, వీళ్ళది మాతృస్వామ్య వ్యవస్థ ఏమో అని భావిస్తున్నారు. ప్రస్తుతం మనం ఫాలో అయ్యేది పితృస్వామ్య వ్యవస్థ. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు. ఫస్ట్లోనే చెప్పుకున్నట్టు వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. నదీ పరివాహక ప్రాంతాల్లోని విలేజెస్ వ్యవసాయం చేసి తమ కోసమే కాకుండా పక్కన ఉన్న పట్టణాల కోసం కూడా పంటలు పండించేవి. సింధు నదికి వరదలు వచ్చినప్పుడల్లా సారవంతమైన ఒండ్రు మట్టి కొట్టుకుని వచ్చేది. దీనివల్ల పంటలు బాగా పండేవి. నాగలి లాంటి ఐటమ్స్ ఏం దొరకలేదు, బట్ నాగలితో దున్నిన గుర్తులు, నాగలి బొమ్మ దొరికాయి. సో వీళ్ళు చెక్క నాగలను ఉపయోగించి ఉంటారు, అవి కాలక్రమంలో శిథిలమైపోయి ఉంటాయని భావిస్తున్నారు. పంటల్ని కోసేందుకు రాతి కొడవల్ని ఉపయోగించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. గోధుమ, బార్లీలు అధిక మొత్తాల్లో పండించారు. దీనికి ప్రూఫ్ ఏంటంటే హరప్పా, మొహంజదారోల్లో ధాన్యాగారాల గురించి చెప్పుకున్నాం కదా, ఆ ధాన్యాగారాల గోడల్లో ఉన్న పగుళ్లలో ఈ గోధుమ, బార్లీ గింజల అవశేషాలు దొరికాయి. సో ఆ ధాన్యాగారాల నిండా గోధుమ, బార్లీలని స్టోర్ చేసి ఉంటారని చెప్పొచ్చు. గోధుమ, బార్లీలతో పాటు ఆవాలు, బఠానీలు, నువ్వులు, కాయధాన్యాలు, శనగలు లాంటి వాటిని కూడా పండించారు. గుజరాత్లోని కొన్ని ప్రదేశాల్లో చిరుధాన్యాలు కూడా దొరికాయి. లోతాల్, రంగాపూర్లలో దొరికిన కుండల్లో పొట్టుతో కూడిన బియ్యం అవశేషాలు కూడా కనిపించాయి. సో వరిని కూడా తక్కువ మొత్తాల్లో పండించి ఉంటారని చెప్తున్నారు. అతిపెద్ద ధాన్యాగారాలు కట్టారు కాబట్టి రైతుల నుంచి శిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని వీటిలో స్టోర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రపంచంలో పత్తిని ఉత్పత్తి చేసిన మొట్టమొదటి ప్రజలు సింధు ప్రజలే. మొహంజదారోలో చిన్న నేసిన గొడ్డు మొక్క కూడా దొరికింది. వ్యవసాయంతో పాటు మూపురం ఉన్న ఎద్దుల్ని, గేదెల్ని, గొర్రెలు, మేకలు, పందులు లాంటి జంతువులను కూడా వీళ్ళు పెంచుకున్నారు. నెక్స్ట్ వ్యాపార వాణిజ్యాలు. పంటలు ఎప్పుడైతే విపరీతంగా పెరిగాయో అప్పటి నుంచి సింధు ప్రజలు తమ అవసరానికి సరిపడా ఉంచుకొని మిగతా వాటిని అమ్మడం స్టార్ట్ చేశారు. కళలు, వృత్తులు కూడా డెవలప్ అయ్యి ఇవి కూడా వ్యవసాయ ఉత్పత్తులకి యాడ్ అయ్యాయి. తమ సొంత సివిలైజేషన్లోనే కాకుండా ఇండియాలోని ఇతర ప్రాంతాల్లోనూ విదేశాలతో కూడా వీళ్ళు ట్రేడ్ చేసేవారు. నగరాలు ప్రధాన వర్తక కేంద్రాలుగా పనిచేశాయి. వస్తువుల్ని రవాణా చేయడానికి ఎక్కాని, ఎడ్ల బళ్ళని, పడవల్ని ఉపయోగించారు. విదేశాలతో బిజినెస్కి షిప్స్ని యూజ్ చేసుకునేవారు. అండ్ మనకి కాయిన్స్ ఏం దొరకలేదు. సో ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తు మార్పిడి పద్ధతిలోనో లేదా ముద్రికల ఆధారంగానో జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మట్టి పాత్రలు, పూసలు, లోహపు వస్తువులు లాంటివి ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యి మిగతా నగరాల్లో కూడా లభ్యమవడాన్ని బట్టి వ్యాపారం ఎక్కువగానే జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యమైన దిగుమతుల విషయానికి వస్తే వీళ్ళు బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి ఆల్బెస్టర్ అనే తెల్లరాయిని, ముద్రికలు, పూసలు తయారు చేయడానికి యూజ్ చేసే స్టీటైట్ని దిగుమతి చేసుకునేవారు. పర్షియా నుంచి వెండి, బంగారం, తుత్తునాగం, సీసం లాంటి లోహాల్ని, ఫిరోజా, లపీస్ లజూలి అనే నీలం రంగు రాళ్ళని దిగుమతి చేసుకునేవారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచేమో ఎర్ర సింధూరాన్ని దిగుమతి చేసుకునేవారు. ఇండియాలోనే గుజరాత్లోని కతియావార్ నుంచి గాజులు తయారు చేయడానికి యూజ్ చేసే శంఖాల్ని, పూసలు తయారు చేయడానికి యూజ్ చేసే అకేట్ లాంటి వాటిని దిగుమతి చేసుకునేవారు. దక్షిణ భారతదేశం నుంచేమో అమెతిస్ట్ అనే వంగపండు రంగు రాయిని, కాశ్మీర్ నుంచి దేవదారు చెక్కని దిగుమతి చేసుకునేవారు. రాగిని రాజస్థాన్లోని కేత్రి గనుల నుంచి, బంగారాన్ని కర్ణాటకలోని కోలార్ గనుల నుంచి దిగుమతి చేసుకునేవారు. అని ఇలానే ఇక్కడ పండిన పంటల్ని, వీళ్ళు తయారు చేసిన వస్తువుల్ని విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. ముఖ్యంగా పత్తిని ఎగుమతి చేసేవారు. వీళ్ళు పర్షియా, మొసపటేమియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఏషియా దేశాలతో వ్యాపారం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ హరప్పాకి సంబంధించిన ముద్రికలు మొసపటేమియాలో చాలా దొరికాయి. వీళ్ళు తయారు చేసిన పూసలు కూడా విదేశాల్లో బాగా ఫేమస్.
ఎస్పెషల్లీ కార్నీలియన్ అనే ఒక ఎరుపు రంగు రాళ్ళు. వీటిలో దారం దూరడానికి వీలుగా హోల్స్ చేసే ఒక స్పెషల్ టెక్నిక్ని సింధు నాగరికత ప్రజలు డెవలప్ చేశారు. ఈ స్టోన్స్ గుజరాత్లో దొరుకుతాయి. వీటిని గుజరాత్ నుంచి తెచ్చుకొని వాటిలో హోల్స్ చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కార్నీలియన్ బీడ్స్ మనకి ఇరాన్లో దొరికాయి. అలానే వీళ్ళు దంతంతో తయారు చేసిన దువ్వెన ఒకటి మనకి ఒమన్లో దొరికింది. నెక్స్ట్ మత పరిస్థితులు. వీళ్ళ మత విశ్వాసాలు ఆచారాలు తెలుసుకోవడానికి కూడా దొరికిన ఈ ముద్రలు బొమ్మల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. తవ్వకాల్లో నగ్నంగా ఉన్న స్త్రీ బొమ్మలు చాలా దొరికాయి. సో సంతాన దేవతగా స్త్రీని పూజించి ఉంటారు అని భావిస్తున్నారు. ఈ దేవతను ఏమని పిలుస్తున్నారంటే అమ్మ తల్లి అని పిలుస్తున్నారు. అండ్ పశువుల్ని రక్షించడానికి పురుష దేవతగా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న పశుపతిని పూజించారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం పూజిస్తున్న శివుడికి ఈ పశుపతికి చాలా పోలికలు ఉన్నాయి. సో తర్వాత రోజుల్లో ఈ పశుపతి శివుడిగా మారి ఉంటాడు అనుకుంటున్నారు. రాతితోనూ టెర్రకోట మట్టితోనూ చేసిన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ బొమ్మలు చాలా చోట్ల దొరికాయి. సింధు ప్రాంత ప్రజలు చెట్లని జంతువుల్ని కూడా పూజించారు. ఎస్పెషల్లీ పీపల్ ట్రీ అంటే రావి చెట్టును కూడా పూజించేవారు. ఒంటి కొమ్ముతో ఉన్న ఒక జంతువుని అత్యంత పవిత్రంగా భావించేవారు. ఒకే కొమ్ము ఉంటుంది కాబట్టి దీని ఇంగ్లీష్లో యూనికార్న్ అంటారు. ఆ తర్వాత ముఖ్యమైనది మూపురం ఉన్న ఎద్దు, పావురాన్ని కూడా పవిత్రంగా భావించేవారు. స్వస్తిక్ సింబల్ కూడా చాలా ప్లేసెస్లో దొరికింది. సో ఇది వీళ్ళ పవిత్ర చిహ్నమేమో అనుకుంటున్నారు. తాయెత్తులు కూడా చాలా ప్లేసెస్లో దొరికాయి. అగ్నిని కూడా పూజించిన ఆధారాలు కాలిబంగన్ లోతాలలో దొరికాయి. అక్కడక్కడ యజ్ఞవేదిక లాంటి నిర్మాణాలు తప్ప టెంపుల్స్ లాంటివి ఎక్కడా దొరకలేదు. మొహంజదారోలో స్టియేటేట్తో చేసిన ఒక గడ్డప మనిషి విగ్రహం దొరికిందని చెప్పుకున్నాం కదా. ఇతన్ని మతాధిపతి ఏమో అని భావిస్తున్నారు. ప్రీస్ట్ కింగ్ అని పిలుస్తున్నారు. జంతు బలులకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. మొహంజదారోలో దొరికిన ఒక సీల్ వల్ల అండ్ చాన్హుదారోలో దొరికిన ఒక 20 ఏళ్ల వయసు గల అమ్మాయి స్కల్ వల్ల నరబలి కూడా ఇచ్చేవారేమని కొంతమంది భావిస్తున్నారు. వీళ్ళు సమాధుల్లో రకరకాల వస్తువులను ఉంచడాన్ని బట్టి వీళ్ళకి మరణానంతర జీవితం మీద కూడా నమ్మకం ఉందని చెప్పవచ్చు. ఫైనల్గా సింధులోయ నాగరికత పతనం. ఇంత గొప్ప సింధు నాగరికత క్రీస్తుపూర్వం 1700 ప్రాంతంలో అకస్మాత్తుగా పూర్తి స్థాయిలో పతనం అయిపోయింది. క్రీస్తుపూర్వం 2000 తర్వాత వీళ్ళ నగరాలు పట్టణాలు ఇవి కూడా ఎగ్జిస్టెన్స్లో లేవు. ఈ పతనానికి గల కారణాలపై మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆర్యుల దండయాత్ర. సింధు ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని ఇష్టపడేవారని చెప్పుకున్నాం. వీళ్ళు యుద్ధాలు చేసినట్టు గొడవలు పడినట్టు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. ఇలా ఉండగా హిందూకుష్ పర్వతాల్లోని ఖైబర్ కనుమ ద్వారా ఆర్యులనే వాళ్ళు పశువుల్ని మేపుకుంటూ ఈ సింధు నాగరికత ప్రాంతానికి వలస వచ్చారని, వీళ్ళు ఇక్కడ ప్రజలపై దాడి చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని మార్టిమర్ వీలర్ లాంటి వాళ్ళు అభిప్రాయపడ్డారు. మొహంజదారోలో దాదాపు 38 అస్థిపంజరాలు గుంపులుగా ఇళ్లలోనూ రోడ్ల మీద పడి ఉన్నాయి. వీటిలో కొన్ని స్కల్స్కి కత్తులతో పొడిచినట్టు గుర్తులు కూడా ఉన్నాయి. వీటిని బేస్ చేసుకునే వీలర్ ఈ విధంగా భావించడం జరిగింది. కానీ 1994లో కెనెత్ ఏఆర్ కెనడీ అనే ఒక ఆంథ్రోపాలజిస్ట్ రీసెర్చ్ చేసి ఈ స్కల్స్పై ఉన్న గుర్తులు యుద్ధాల వల్ల కాదు కోతుల వల్ల ఏర్పడ్డాయని చెప్పాడు. నెక్స్ట్ మొహంజదారో చాన్హుదారో లోతాలలో భూకంపాలు వరదలు సంభవించిన గుర్తులు దొరికాయి. సో ఒకేసారి భారీ స్థాయిలో వరదలు రావడంతో ఈ పట్టణాలు కోలుకోలేనంతగా దెబ్బతిని తమ ఎగ్జిస్టెన్స్ని కోల్పోయాయని కొంతమంది అంటారు. దీనికి అగెనెస్ట్గా గురుదీప్ సింగ్ అనే హిస్టారియన్ ఏం చెప్పాడంటే వరదలు రావడం కాదు, అసలు వర్షాలు రాకపోవడం వల్ల నదులు ఎండిపోయి కరువులు సంభవించి ఈ నాగరికత అంతమైపోయిందని చెప్పాడు. వీరేంద్రనాథ్ మిశ్రా, షార్టర్ ఫామ్లో విఎన్ మిశ్రా అంటారు. ఈ విఎన్ మిశ్రా ఏం చెప్పాడంటే వర్షాభావ పరిస్థితులు కారణం కాదు, నదులు తమ ప్రవాహ దిశల్ని మార్చుకోవడం వల్లనే ఈ నాగరికత అంతమైంది అని చెప్పాడు. వాల్టర్ ఏ ఫెయిర్ సర్వీస్ అండ్ కెనెత్ ఏఆర్ కెనడీ అనే 2 హిస్టారియన్స్ ఉన్నారు. వీళ్ళలో కెనెత్ ఏఆర్ కెనడీ గురించి పైన చెప్పుకున్నాం కోతుల దగ్గర. ఈ 2 హిస్టారియన్స్ ఏమని చెప్పారంటే ఈ సింధు ప్రజల నాశనానికి ఆర్యులు కారణం కాదు, ప్రకృతి విపత్తులు కారణం కాదు, వీళ్ళు స్వయంగా చేసుకున్న కొన్ని తప్పులే కారణం అని చెప్పారు. సింధు ప్రజలు అతిగా వ్యవసాయం చేయడం వల్ల, అతిగా పశువుల్ని మేపడం వల్ల, అదేవిధంగా నగరీకరణ కోసం అతిగా అడవుల్ని నరికేయడం వల్ల పర్యావరణం దెబ్బతిని వీళ్ళ నాగరికత నాశనం అయిందని చెప్పారు. రాబర్ట్ షేరర్ అని ఇంకొక హిస్టారియన్ ఉన్నాడు. ఈయనేం చెప్పాడంటే అంతర్జాతీయ వ్యాపారంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఎక్కువగా ఎవరి మీద డిపెండ్ అయ్యారని చెప్పుకున్నాం? మొసపటేనియన్స్ లేదా సుమేరియన్స్. ఈ సుమేరియన్ సివిలైజేషన్ క్రీస్తుపూర్వం 1750లో కొలాప్స్ అయిపోయింది. సో అక్కడ ఈ సుమేరియన్ నాగరికత కొలాప్స్ అవ్వడం వల్ల మన సింధు ప్రజల వర్తకం కూడా ఆగిపోయి వ్యాపార పరిశ్రమకి తీవ్రమైన నష్టం జరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పట్టణాలు నాశనం అయిపోయాయని, ఇదే వీళ్ళ పతనానికి కారణమని చెప్పాడు. షిరీన్ రత్నాగర్ ఏమో లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా వీళ్ళు నీటిని అధికంగా తోడేయడంతో ఆ ప్రాంతాలు మొత్తం ఎండిపోయి దీనికి వర్షాభావ పరిస్థితులు కూడా తోడవడంతో ఈ నాగరికత క్షీణించింది అన్నారు. సో ఫైనల్గా వీటిలో ఏ ఒక్క ప్రతిపాదన కూడా సింగిల్గా కారణం కాదు అని, ఈ పైన పేర్కొన్న కారణాలని ఒకేసారి ఎఫెక్ట్ చేయడం వల్లనే ఈ నాగరికత నాశనమైందని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రీసెంట్ అప్డేట్స్ 2 ఉన్నాయి.
ఈ రెండింటి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ది, జనరల్గా మనం సింధు నాగరికత అనేది క్రీస్తుపూర్వం 2500 నాటిదిగా ఎజ్యూమ్ చేసుకుంటున్నాం కదా. కాకపోతే రీసెంట్గా ఈ 2026 ఫిబ్రవరిలో ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఐఐటి ఖరగ్పూర్లు రెండూ కలిసి హర్యానాలోని బిరానా అనే ప్లేస్లో చేసిన ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఆ బిరానాలో దొరికిన శిథిలాలు క్రీస్తుపూర్వం 7500 నుంచి 8000 కాలం నాటివి అని. సో ఈ పరిశోధన వల్ల మన సింధు నాగరికత అనేది ఈజిప్షియన్ సివిలైజేషన్ కంటే అండ్ మొసొపొటేమియన్ సివిలైజేషన్ కంటే కూడా పురాతనమైనదిగా భావిస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు దొరికిన నగరాల్లో అత్యంత పురాతనమైన సింధు నగరం ఏది అని అడిగారు అనుకోండి, విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్, ఆన్సర్ ఏమవుతుందంటే బిరానా అవుతుంది. ఈ బిరానా ఎక్కడుందంటే హర్యానాలోని ఫతేహాబాద్ డిస్టిక్లో ఉంది. ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్, కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, జాన్ మార్షల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్ ద్వారా అఫీషియల్గా ప్రపంచానికి అనౌన్స్ చేశాడని చెప్పుకున్నాం. ఎప్పుడు అనౌన్స్ చేశాడు? 20th సెప్టెంబర్ 1924. సో ఈ 20th సెప్టెంబర్ 2024కి ఇలా అనౌన్స్ చేసి 100 years కంప్లీట్ అయ్యాయి. దీని మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, 20th సెప్టెంబర్ 1924, 20th సెప్టెంబర్ 2024. న్యూస్ పేపర్ పేరు ఏంటి? ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్. సో ఇక్కడతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ అయినా వేదిక ఏజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.